హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో అర్థం కాకుండా తయారవుతుంది. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి వైఎస్ కుటుంబానికి పూర్తిగా దూరమైన వివేక కూతురు డాక్టర్ సునీత పొలిటికల్ ఎంట్రీ పైన ప్రచారంతో జిల్లా రాజకీయాలు హాట్గా తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తన అక్క షర్మిలను వైఎస్ సునీత కలిసి మంతనాలు సాగించటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్గా మొదటిసారి కడప జిల్లాకు వచ్చిన షర్మిలను ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో వివేక కుమార్తె సునీత కలిసి చర్చలు జరపటం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఆ క్రమంలో షర్మిలతో భేటీ అయిన సునీత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అన్నకు వ్యతిరేకంగా షర్మిలతో కలిసి పోరాడతారా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తాను కూడా కడప జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారా? లేకపోతే వివేక సెంటిమెంట్తో పులివెందుల బరిలో దిగుతారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వివేక హత్యలో జగన్కు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న న్యాయ పోరాటం వెనుక టీడీపీ హస్తం ఉందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో సునీత టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే అది జరగలేదు. జగన్ సర్కార్పై సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా నిలిచిన షర్మిల ఇప్పటికే ఆమెకు పొలిటికల్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన అక్క చెల్లెల భేటీలో సునీత కాంగ్రెస్లో చేరడం ఖాయమైనట్టే అంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా సునీత తమ పార్టీ టికెట్తో పోటీ చేస్తారని నమ్మకంగా చెప్తున్నారు. కడప జిల్లాలో పులివెందుల నుంచి కానీ కడప ఎంపీగా కానీ సునీత పోటీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అందులో భాగంగానే ఇడుపులపాయలో షర్మిలతో సునీత భేటీ అయ్యారని చెప్తున్నారు. సునీత విషయం అలా ఉంటే వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడవలేక ఇతర పార్టీల్లో చేరలేక సైలెంట్ అయిపోయిన సీనియర్ నేతల పలువురు తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి స్వయంగా సునీతను కలిసి పరామర్శించారు. తర్వాత కడప జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన షర్మిల కర్నూలు వెళుతూ మధ్యలో మైదుకూరు నియోజకవర్గంలో డిఎల్ ఇంటికి వెళ్లారు. డిఎల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని, పార్టీకి అండగా ఉండాలని కోరారు. దానికి డిఎల్ కూడా సుముఖత వ్యక్తం చేస్తూ ఢిల్లీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడప జిల్లాలో టీడీపీ వైసీపీలో సీట్లు రాని నేతలంతా మూడో ఆప్షన్గా కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె వెంట నడుస్తున్నారు. షర్మిల ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ దిగ్గజాలు రఘువీరారెడ్డి, పల్లం రాజు, గిడుగు రుద్రరాజులతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉంటున్నారు. ఇడుపులపాయలో జరిగిన కడప సర్వసభ్య సమావేశంలో కూడా ఆర్కే పాల్గొన్నారు. ఇప్పటికే షర్మిల తన అన్న జగన్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ మైలేజ్ పెంచే దిశగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను వైసీపీ కోసం ఎంత కష్టపడ్డానో మరిచిపోయి ఇప్పుడు ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటున్నారు. కడప నాకు పుట్టినిల్లని, జగన్లాగే తను కూడా జమ్మలమడుగు ఆసుపత్రిలో పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఏది ఏమైనా ఇక్కడే తేల్చుకుందామని సవాల్ చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ సొంత జిల్లా కడపలో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరి షర్మిల దూకుడు కాంగ్రెస్కు ఎంత ప్లస్ అవుతుందో కానీ వైఎస్ ఫ్యామిలీ వారిని తెలుగు తమ్ముళ్ళు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది ఇవాళ మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.